మీరు వెళ్ళి యుద్ధం చేయగలరు, మీరు గెలవగలరు అనే ఒక మెంటల్ సైడ్. అమ్మాయిలకు కావాల్సింది ఫిజికల్ కాదు, ఎమోషనల్ స్ట్రెంగ్త్. ఆ సపోర్ట్ అనేది ఒకళ్ళు ఇవ్వగలిగితే, సరైన మగాడు ఇవ్వగలిగితే అమ్మాయిలు ఎలా కనుక యుద్ధాలు కాదు మనం గద్దనే ఎక్కి రూల్ చేయగలరు అనేది ఈ సినిమాలో చాలా బాగా చెప్పాలి. నేను అంటే ఇది బిగ్ స్టేట్మెంట్ అయి ఉండొచ్చు, RRRని మించి డెఫినెట్గా వెళుతుందని నేను అనుకుంటున్నాను. స్టోరీలో దమ్ముంది. ఇది సూర్య చేశారా, శివ తీశారా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే స్టోరీలో దమ్ముంది. బాహుబలి ఒక రేంజ్లో అంటే కొట్టుకోవడం, యుద్ధం చేయడం, ఇలా చంపిన వాళ్ళని ఇక్కడి వరకు ఆపేయడం ఉంటే దాని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. ఒక లెవెల్ కాదు, దాని నెక్స్ట్ లెవెల్ ఒక 2-3 లెవెల్స్కి వెళ్ళారు. డెఫినెట్గా స్టోరీలో కన్నా ఆ మేకింగ్లో కూడా ఇంకా చాలా దమ్ముంది. ఒక స్టోరీని చెప్పే పద్ధతి ఉంటుంది చూసారా, అది ఆడియన్స్ని హత్తుకొని నేను ఇంకొకసారి చూస్తాను మళ్ళీ. అంటే ఆ పెయిన్ ఏదైతే ఉందో, పెయిన్ గోత్రూ అవుతామో ఎవ్రీ తెలుగులో ఒక యుద్ధం జరిగిన తర్వాత మనం పెయిన్తో బయటకు వస్తాం. ఇప్పుడు హాయిగా బయటకు వచ్చాం, చాలా ప్రశాంతంగా. ఒక్కొక్కళ్ళ రోలు చాలా ప్రీడిఫైన్గా, చాలా హోంవర్క్ చేశారండి. కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, కెమెరామెన్ దగ్గర నుంచి చాలా బ్యూటిఫుల్గా విశదీకరించి డీటెయిల్డ్గా చేసి దాన్ని కూర్చడం చాలా బాగా చక్కగా చెక్కారు, అల్లారు. మ్యూజిక్ అసలు గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే, చాలా బాగుంది. ఆ ఎమోషన్లో చాలా బాగుంది. థ్యాంక్ యూ.